ఇటీవలి కాలంలో పండ్ల తోటల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పురుగు పండు ఈగ. చాప కింద నీరులా విపరీతంగా వ్యాప్తి చెంది ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు చూపించకుండా పండ్లు పక్వానికి వచ్చాక మాత్రం తినటానికి పనికి రాకుండా చేసి విపరీతంగా నష్టాన్ని కలిగిస్తుంది ఈ పండు ఈగ. మామిడి, జామ, రేగు, బొప్పాయి, అరటి వంటి అన్ని రకాల పండ్ల తోటలను ఆశించి నష్టం కలిగిస్తుంది. ఈ పండు ఈగ వల్ల దాదాపు 30 నుంచి 50% వరకు దిగుబడులకు నష్టం వాటిల్లుతోందని అంచనా. కాయలు పెరగకుండానే పండిపోతుంటే పండు ఈగ నష్టంగా గుర్తించాలి. ఉద్యాన పంటల్లో పండు ఈగ నష్టం నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. గత కొన్ని సంవత్సరాల బట్టి పండుగ ప్రభావం అనేది మనకి ఉద్యాన పంటల్లో అయిన మామిడి, బొప్పాయి, అదేవిధంగా మనకి ఈ జామలో చాలా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. ఈ పండుగ ఈ మూడిట్లో ఏదైనా కూడా కాయ పక్వానికి వచ్చిన తర్వాత, అంటే మనం కోసే ముందు ఈ పండుగ దాన్ని ఆశించి ఆ యొక్క కాయ పైన పల్ప్ మీద మనకి గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్లు ఒదిగిన తర్వాత మనకి లార్వాలుగా రూపాంతరం చెంది ఆ లోపలంతా ఈ పల్ప్ని బాగా ఆశ్రయం చేసి మొత్తం అంతా ఆ పల్ప్ అనేది తినకుండా, ఎడిబుల్ కాకుండా మనకి చాలా నాశనం చేసి దాన్ని రాలిపోయే విధంగా చేస్తాయి. రైతుకి చాలా తీవ్ర నష్టాన్ని కలిగజేస్తున్నాయి. కాయలన్నీ కూడా రాలిపోయి మనకి మామిడిలో కానీ, జామలో కానీ, బొప్పాయిలో కానీ పండుగ ఆశించినట్లయితే అవి మార్కెట్కి ఎటువంటి ఉపయోగపడకుండా ఉంటాయి. అదేవిధంగా ఆ పడిపోయిన రాలిపోయినవి కూడా ఫర్దర్గా ఇంకొక దానికి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉండి తీవ్ర నష్టాన్ని మనకి కలుగజేస్తున్నాయి. అయితే దీనికి నివారణ చూసుకున్నట్లయితే ఏవైతే రాలిపోయిన పండుగ ఆశ్రయించిన ఈ పండ్లను మనం వేసి దూరంగా ఒక గుంటలో పడేసి దాన్ని కప్పేయడం అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా మనకి ఈ పండుగ రాకుండా ముందు ఏం చేస్తామంటే, ఇది ఆకర్షించే బొట్లు మనకంటే పండుగని ఆకర్షించడానికి ఏంటంటే దీని యొక్క ఫెర్మోన్ ట్రాప్స్ ఉంటాయి. అట్లయితే ఒక 5 నుంచి 6 అడుగుల ఎత్తులో ఒక ఎకరానికి 6 లింగాకర్షణ బొట్లు పెట్టినట్లయితే చాలా వరకు దీని ఉధృతి మనం తగ్గించవచ్చు. అదే దీనికి మామూలుగా రైతు స్థాయిలో చేసుకోవాలనుకుంటే మిథైల్ యూజినాల్ మందు అని, మిథైల్ యూజినాల్ అయితే అట్రాక్ట్గా పనిచేస్తుంది. అంటే ఈ ఆడదాన్ని మనం అది అట్రాక్ట్ చేస్తుంది, ఆడ పండుగని. అది మిథైల్ యూజినాల్ 2 ml. దాంతోపాటు ఈ మలాథిన్ అనే మందు 2 నెమ్మలు దాన్ని చంపడానికి, అంటే మనం పెట్టుకొని అక్కడక్కడ మనం పెట్టుకున్నట్లయితే అది ఆశ్రయించి దాన్ని మనం నివారించవచ్చు. ఇది కూడా మనకి ఏంటంటే ఒక 6 ప్లేస్లో ఒక ఎకరానికి మనం పెట్టుకోవాలి. ఇది రాకుండా కూడా మనం నీమ్ ఆయిల్ కొంత స్ప్రే చేసుకుంటే కొంతవరకు నీమ్ ఆయిల్ మంచి నాణ్యత కూడిన నీమ్ ఆయిల్ అయితే కొంతవరకు ఆ వాసన రాకుండా దూరాన్ని, అంటే దాని ఒక రిప్లెంట్ యాక్షన్గా పనిచేసి రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ దానికన్నా బెటర్ ఈ మిథైల్ యూజినాల్ అనేది బాగా పనిచేస్తుంది. అలా కాకుండా మనం ఇంకా ఉధృతి ఎక్కువగా ఉందనుకుంటే మనం ఏం చేయాలంటే, ఒక లీటర్ నీటిలో 100 గ్రాముల బెల్లాన్ని తీసుకొని దాంట్లో మనకి ఈ మిథైల్ యూజినాల్ కలుపుకొని మనం అక్కడక్కడ పెట్టినట్లయితే, బయటగా మనం వాడుకున్నట్లయితే చాలా వరకు దీని ఉధృతిని మనం నివారించవచ్చు. ఈ మామిడి, జామ, అదేవిధంగా బొప్పాయిలో నాణ్యమైన కాయల్ని మనం సరఫరా చేయడానికి, మంచి మార్కెట్కి తీసుకోవడానికి, అదేవిధంగా మంచి దిగుబడులు, నాణ్యత కూడిన దిగుబడులు పొందడానికి రైతులకి చాలా ఆస్కారం ఎక్కువ ఉంటుంది.